ఎన్నో ఆశలతో ఉద్యమం చేశాం. సబ్బండ వర్గాలను ఏకం చేశాం. రణ నినాదమై రోడ్లపై గర్జించాం. పోలీసుల లాఠీలకు తూటాలకు వెనక్కి తగ్గలేదు. బెదిరింపులకు కేసులకు లొంగలేదు. ఆశ, ఆశయం, శ్వాస, ధ్యాస అన్నీ తెలంగాణ రాష్ట్రం కోసమే ధారపోశాం. స్వరాష్ట్రం తెచ్చుకున్నాం. కాని 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేంటి? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిన ప్రభుత్వం చేసిందేంటి? ఉద్యోగాలు రాక నిరుద్యోగులకు అరిగోస తప్పలేదు. అమ్మానాన్నల ఆశయం నెరవేరలేదు. రాష్ట్రం రాకముందు ఎట్లుండే తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్నాక ఇప్పుడెట్లయింది తెలంగాణ? అయ్యా అవ్వలకు మళ్లీ కారం మెతుకులే దిక్కైనాయి. సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపాయే. ప్రభుత్వ కొలువులూ లేక కూలీబాట తప్పదాయే. ఏవుసం చేద్దామంటే చదువు పెద్దదాయే. తోటోళ్ల ముందు చిన్న చూపాయే. చదువు పెద్దగా చదివినా ఊర్లో విలువలేకపాయే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ అరిగోస ఏంది? 10 ఏళ్లైనా నిరుద్యోగులకు ఈ అన్యాయమేంది? కొలువులంటే బర్లు గొర్లేనా? ఉపాధి అంటే కూలి పనేనా? పాలన మారదా? నాయకత్వంలో మార్పు రాదా? ప్రజల్లో చైతన్యం లేదా? నిరుద్యోగుల్లో కనువిప్పు కలగదా? చూద్దాం చేద్దామంటే ఇంకెప్పుడు? సమయం ఆసన్నమైంది. దిక్కులు పిక్కటిల్లేలా గర్జించు, ప్రశ్నించు. అసమర్థ అవినీతి నాయకులను నిగ్గుతేల్చు. రణ నినాదమై నినదించు. అమరవీరుల ఆశయ సాధనకు పిడికిలి బిగించు. అన్ని వర్గాలను ఏకం చేయి. ఆత్మస్థైర్యంతో ముందడుగువేయి. ఓటు హక్కుతోనే కసితీరా గుణపాఠం చెప్పు. నిన్ను నువ్వుగా నిరూపించుకో. ఓటుతోనే మార్పు సాధ్యమని గుర్తించుకో. సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించు. ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. గత ఎన్నికల్లో చేసిన తప్పే మళ్లీ చెయ్యకు. మేలుకో. నీ ఓటుతో సరైన నాయకుణ్ణి ఎన్నుకో. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది అమరవీరుల త్యాగం, ఎన్నో ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రాష్ట్రం సాధించాం. కాని రాష్ట్ర సాధనకు పునాదిరాళ్లుగా ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్తో ఉద్యమించి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగాలు సకాలంలో వేయకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ సర్కార్ చెలగాటమాడింది. 10 ఏళ్లైనా ఏ ఒక్క నోటిఫికేషన్ను సక్రమంగా నిర్వహించి పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టలేదు. సకాలంలో నియామకాలు చేపట్టకపోగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసింది. స్వరాష్ట్రం వస్తే లక్షల కొలువులు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని, నిండా ముంచిందని నిరుద్యోగులు రగిలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయనుకుంటే బీఆర్ఎస్ పాలనలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగిత రేటు తీవ్రంగా పెరిగిపోయింది. తెలంగాణలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలే చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 గణాంకాల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34% ఉంది. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సగటు 2.2% పెరిగింది. గతేడాది జనవరి నాటికి 7.7% ఉన్న నిరుద్యోగ రేటు క్రమక్రమంగా పెరిగి 9.9% నమోదైంది. జాతీయ స్థాయి నిరుద్యోగ సగటు రేటు 7.2% ఉండగా తెలంగాణలో 9.9% పెరగడంతో జాతీయ నిరుద్యోగ సగటు కంటే 2.7% రాష్ట్రంలో ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగినట్లు పలు అధ్యయనాల్లో తేటతెల్లమైంది. డిగ్రీలు, పీజీలు చదువుకుని ఉద్యోగం సాధించి అమ్మా నాన్నల ఆశయాలను సాధిస్తామనుకుంటే అప్పులు చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి రాత్రనక పగలనక చదువుకుంటే నోటిఫికేషన్లు రాకపాయే. అటు డబ్బులు, ఇటు టైం వృధా అయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలో గంజో తాగి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ నిద్రాహారాలు మాని కొలువు కోసం పట్టుదలతో శ్రమిస్తే పేపర్లు లీకేజీ కావడంతో ఇక మాకు భరోసా లేదని, ఉద్యోగ క్యాలెండర్ రాదని నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి అటు ఇంటికి వెళ్లలేక, బంధువుల ముందు తలెత్తుకోలేక, స్నేహితుల వద్దే తలదాచుకుని
బ్రతకాల్సిన పరిస్థితి నెలకొందని తీవ్ర ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నారనేది నిష్ఠూర సత్యం. రాష్ట్రంలో సుమారు 50 లక్షల పైన నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం అన్వేషణ చేయటం గమనార్హం. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? పాలకుల విధి విధానాల లోపం కాదా? స్వార్థ రాజకీయాల కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది ఎవరు? ఒక్కసారి యువత ఆలోచించుకోవాలి, ఆత్మ సమీక్ష చేసుకోవాలి. ఓటు అనే ఆయుధంతో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. వాస్తవానికి మనం రాజకీయం చేయకపోయినా, సాధారణంగా ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనకపోయినా మనల్ని రాజకీయం ఏదో రకంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నిరుద్యోగికి నెలకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ ఆ హామీని అమలు చేయకపోగా ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదు. రాష్ట్రం వస్తే తమ భవిష్యత్ మారుతుందని ఎన్నో కలలు కన్న యువతకు రాష్ట్రం వచ్చి దాదాపు 10 ఏళ్లైనా నిరాశే మిగిలింది. ఉద్యోగాలు లేక ఉపాధి కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని నిరుద్యోగులు తీవ్ర నైరాశ్యంలో మగ్గుతున్నారు. దీనికి కారణాలు ఏవైనా ఎవరైనా నిరుద్యోగులకంటూ ఒక అవకాశం వచ్చింది. అది ఏంటంటే ఓటు హక్కు. ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఓటుకు ఎంతో విలువుంది. ఓటు వజ్రాయుధంగా చెప్పుకునే మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం, ఏ మేరకు సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటున్నాం అనేది ప్రస్తుతం మనం ఆలోచించాల్సిన విషయం. హామీల అమల్లో విఫలమైన ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్దాం. అవినీతి అసమర్థ నాయకుడికి ఓటుతోనే బుద్ధి చెప్తాం. లే మిత్రమా, మేల్కో నేస్తమా, తోటి స్నేహితులను మేల్కొల్పు. పాలకుల ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేసేటట్టు ఓటుతో సమాధానం చెప్పు. ఇప్పుడు కనువిప్పు కాకపోతే మళ్లీ 5 ఏళ్ల వరకు పాలన ఇలానే కొనసాగుతుంది. పాలన పడకేస్తుంది. సమర్థవంతమైన పాలన చూడలేం, అభివృద్ధిని పొందలేం, అనుకున్న ప్రభుత్వ ఫలాలను దక్కించుకోలేం, ఉద్యోగాలు సాధించలేం. అందుకే యువత ఆలోచించు. గతంలో చేసిన తప్పును మళ్లీ చెయ్యకు. మేలుకో, నీ ఓటుతో సరైన నాయకుణ్ణి ఎన్నుకో.